కేంద్రం అభ్యంతరాలు చెప్పడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బనకచర్లకు బదులు పోలవరం నల్లమల సాగర్ పేరుతో కొత్త ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే బనకచర్లపై వెనక్కు తగ్గిన ఏపీ ఆ తరువాత నల్లమల సాగర్ పై ఫోకస్ పెట్టింది. పోలవరం నుండి నల్లమల సాగర్ కు 200 టీఎంసీల నీటిని తరలించాలని ఏపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో తెలంగాణ కూడా అలర్ట్ అయింది. ఏపీ చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు తెలంగాణ నిర్ణయం తీసుకుంది. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీలను బొల్లపల్లి రిజర్వేయర్ ద్వారా నల్లమల సాగర్ కు తరలించనుంది. అయితే దీన్నే ఎగువ రాష్ట్రం అభ్యంతరం రాష్ట్ర విభజన చట్టం ట్రిబ్యునల్ అవార్డుల నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తుందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలను ఖాతరు చేయడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. నల్లమల సాగర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలంగాణ తరపున వాదనలు వినిపించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. తెలంగాణ సుప్రీంలో పిటిషన్ వేస్తే ముందుగానే కేవియట్ వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఏపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. లీగల్ గానే ఫైట్ చేయాలని చూస్తోంది. ఇలా ఏపీ తెలంగాణ మధ్య మొదటి నుండి నీటి పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రాల విభజనకు ముందు నుండే పోరాటాలు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా నల్లమల సాగర్ ఇష్యూ 2 రాష్ట్రాల మధ్య మంటలు రేపుతున్నాయి. తెలంగాణ నిర్ణయంపై ఏపీ కూడా స్పందించింది. లీగల్ గానే ఫైట్ చేస్తామంటుంది ఏపీ. ఇలా ఎవరికి వారు పట్టుదలతో ఉండడంతో వేడి పెరిగిపోతోంది. బనకచర్లను నిలిపివేసిన ఏపీ మరొక ప్రాజెక్టును ఎంచుకుందా? బనకచర్ల వర్కౌట్ కాదని పేరు మార్చిందా? నీటి ప్రాజెక్టులపై ఏపీ తెలంగాణ కలిసి సాగే పరిస్థితి లేదా? ప్రజల ప్రయోజనాలు రాష్ట్రాల హక్కుల కంటే రాజకీయ కోణంలోనే సమస్యను చూస్తున్నారా? కూర్చుని మాట్లాడుకుంటే తీరే సమస్యను పెద్దది ఎందుకు చేస్తున్నారు? సెంటిమెంట్ ను సజీవంగా ఉంచాలని అనుకుంటున్నారా? రైట్, వాటర్ వార్ మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల మధ్య కూడా కొనసాగింది. రైట్, దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ తెలంగాణ నీటి వివాదాలకు రాజకీయ కోణంలో కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది. 2 రాష్ట్రాల మధ్య నీటి సమస్య అనేది మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలంగాణ వెనుకబాటుతనం వాటర్కి సంబంధించి ఇరిగేషన్ ఇష్యూస్తోనే ఒకవైపు రాష్ట్ర విభజనకు దారితీసింది. విభజన జరిగిన తర్వాత ఇప్పుడు 10-12 ఏళ్ల సమయం గడిచిన తర్వాత కూడా మళ్ళీ నీటి వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సమస్యలు కొంత సాల్వ్ అవుతాయి, షార్ట్ అవుతాయి అని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా అనుకున్న దానికంటే కూడా మళ్ళీ ఇప్పుడు నీటి వివాదాలు మరింత పెరిగిపోతున్నాయి. ఒకవైపు సముద్రంలో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా కలిసిపోతున్నటువంటి వరద జలాలను వినియోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నుంచి కుడికాలువ ద్వారా ఒకవైపు ఇటు కృష్ణా ఒకవైపు బ్యాక్ వాటర్ని కృష్ణా బ్యారేజ్లోకి వాటర్ తరలించి అక్కడి నుంచి ఒకవైపు గొల్లపల్లి రిజర్వాయర్ అటు నుంచి నల్లమల సాగర్ మొన్నటి వరకు బనకచెర్ల రెగ్యులేటరీ వరకు రాయలసీమకు నీళ్లు అందించడం కోసం ఈ 200 టీఎంసీల నీటిని తరలించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసింది. దీని మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటి కేటాయింపుల కంటే కూడా వరద జలాలను 200 టీఎంసీల వరద జలాలను కనుక కేటాయిస్తే ఖచ్చితంగా అందులో తెలంగాణ కూడా వాటా వస్తుందని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఒకవైపు పోలవరం కుడి కాలువ ద్వారా 50 టీఎంసీ తరలిస్తే అందులో తెలంగాణకు 30 టీఎంసీలకు పైగా వాటర్ వస్తాయి, అది అలొకేషన్గా తీసుకోవాల్సిందని చెప్పేసి తెలంగాణ ఒకవైపు లీగల్ ఫైట్ చేస్తుంటే మరోవైపు ఇప్పుడు ఆ పోలవరం బనకచెర్ల ఇష్యూ కాస్త మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను ఇప్పటికే కేంద్రానికి పంపింది. ఇది బనకచెర్ల కాకుండా ఒకవైపు పోలవరం నుంచి 200 టీఎంసీలని కృష్ణా బ్యారేజ్ నుంచి ఒకవైపు గొల్లపల్లి రిజర్వాయర్ అక్కడి నుంచి ఇప్పుడు నల్లమల్ల సాగర్ పేరుతోని సరికొత్త ప్రాజెక్టుని ఏర్పాటు చేసి వాటిని నీటిని తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ప్రయత్నం చేస్తున్న దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వితోని మాట్లాడి ఒకవైపు సుప్రీంకోర్టులో దీని మీద తెలంగాణకు జరుగుతున్నటువంటి వైపు అన్యాయం పైన న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే బచావత్ ట్రిబ్యునల్ సంబంధించి పూర్తిగా అవార్డు ఇంకా కాకముందుగానే మరోవైపు 2
రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇష్యూస్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే కృష్ణాలో నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 511 తాత్కాలిక కేటాయింపులకు సంబంధించి ఇప్పటికీ ఒకవైపు రాజకీయ రగడ కొనసాగుతుండగానే ఇప్పుడు మళ్ళీ ఒకవైపు ఈ సరికొత్త పోలవరం నల్లమల సాగర్ అంశం తెరపైకి వచ్చి ఇష్యూ మళ్ళీ ఇప్పుడు రైజ్ అవుతుంది. దీనికి సంబంధించిన విషయంలో రెండు రాష్ట్రాలు సమస్యను సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ధర్మిలా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై కడుతున్నటువంటి 14 ప్రాజెక్టులపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర వాటర్ కమిషన్కి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయడం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఇదే అంశం సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్తే తెలంగాణ ఖచ్చితంగా మనం మరింతగా ముందుకు వెళ్ళాలి, పైనున్నటువంటి మహారాష్ట్ర ఒకవైపు కర్ణాటక రెండు కూడా కలిసి వస్తే ఇష్యూని మరింత రేజ్ అవుతుందని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే ఆల్మట్టి ద్వారా ఎత్తు పెంచడం ద్వారా తెలంగాణకు కిందికి వచ్చేటువంటి వాటర్ మరింత తగ్గుతుంది, దీనివల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదాలు కాస్త రానున్న రోజుల్లో మరింత రాజుకునే అవకాశం కనబడుతుంది. సమస్యను సాల్వ్ చేసుకోవడం కంటే ముందుగా రాజకీయంగా దీన్ని మరింత రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య ఇదంతా వాటర్ సంబంధించిన వార్లు మరింతగా పెరిగే అవకాశం కనబడుతుంది. దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి నిర్మల రామానాయుడు ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో వాళ్ళు అలర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టుకు వెళ్తే ముందే కేవీఐటీ వేసి తమ వాదనలు వినాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా న్యాయ పోరాటానికి వాళ్ళు కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఒకవైపు ఢిల్లీలోనే ఒకవైపు కేంద్ర వాటర్ కమిషన్ ముందు జలశక్తి కమిషన్ ముందు ఇప్పటికే సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలు కీలక అంశాలపైన మాట్లాడుకున్నటువంటి ఇష్యూస్ కూడా ఇంకా సార్ట్ అవుతాయని చెప్పి అందరూ అనుకున్న తరుణంలో మరొకసారి పోలవరము బనకచెర్ల కాస్త ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్గా పేరు మార్చుకొని 200 టీఎంసీల నీటిని కనుక సముద్రంలో వృధాగా కలుస్తున్నటువంటి వేలాది టీఎంసీల నీటిని మేము వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తూ ఎవరికి కూడా పూర్తిస్థాయి నీటిపైన హక్కులు ఉండవు, ఆ వరద జలాలు మిగులు జలాలు కాకుండా నికర జలాలు మాత్రమే వినియోగించుకోవాలి, దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిగా తెలంగాణకు అన్యాయం జరగకుండా మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఈ తలపెడుతున్నటువంటి ఈ పోలవరం నల్లమల సాగర్ సంబంధించినటువంటి మధ్యలో గొల్లపల్లి రిజర్వాయర్ని కట్టి అక్కడి నుంచి నీటిని తరలించడం కోసం 3 ఫేజుల్లో దీన్ని లిఫ్ట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రోజుకు 2 టీఎంసీల వాటర్ని పోలవరం నుంచి తరలించి వాటిని కృష్ణా నదిలోకి మళ్లించి అక్కడి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ అక్కడి నుంచి నల్లమల సాగర్ తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కరువు పీడితం ఉన్నటువంటి ఆ రాయలసీమకు నీరు అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు హక్కులు లేని బేసిన్లోకి పెన్నా బేసిన్లోకి నీరు ఇలా తరలిస్తారు, ఒకవైపు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్లోకి, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్లోకి ఆంధ్రప్రదేశ్ చట్టవిరుద్ధంగా వాటర్ తరలిస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీని మీద ఇప్పుడు న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి అయితే సిద్ధమైంది. హిమబిందు రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఏపీ వెళదాం. కాంతి మా కరెస్పాండెంట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, అంటే పోలవరం బనకచెర్లపై కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తే ఇప్పుడు నల్లమల సాగర్ ను తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది అనుకోవాలా, ఎట్లా చూడాలి? బిందు, పోలవరం బనకచెర్ల అనుసంధానానికి సంబంధించినటువంటి అంశం పైన కేంద్రం ఏదైతే అనుమతులు రద్దు చేయడం, తెలంగాణ అటు ఎగువ రాష్ట్రాల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అంశాన్ని వెనక్కి తీసుకుంది. ఇక పోలవరం నల్లమల సాగర్ అంశాన్ని ఏదైతే అనుసంధానానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఏదైతే గత నెల 27వ తేదీన టెండర్లను పిలుస్తూ ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కోర్టుని సుప్రీంకోర్టు ద్వారా ముందుకు వెళ్లాలని భావిస్తున్న తరుణంలో తెలంగాణ దీనిని అపోజ్ చేస్తోంది. అయితే ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నీరు ఏదైతే సముద్రంలో కలిసిపోయేటువంటి వృధాగా పోయేటువంటి నీరుని వినియోగించుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి ఏదైతే జల వనరుల శాఖకు సంబంధించిన కేంద్ర జలవనరుల శాఖ నుంచి అలాగే ఏదైతే దీనికి కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్రం అటు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇదైనప్పటికీ కూడా రాష్ట్రం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కేంద్రం కూడా పోలవరం బనకచెర్ల విషయంలో వెనక్కి తగ్గమని చెప్పి ఆంధ్రప్రదేశ్కు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే వెనక్కి తగ్గినప్పటికీ కూడా ప్రస్తుతం నల్లమల సాగర్ అంశానికి సంబంధించినంత వరకు కూడా అటు తెలంగాణకి ఆంధ్రకి మరొక వార్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం నీటి పంపకాల విషయంలో ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి వాటిని పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏవైతే రెండు రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి ఒప్పందాల విషయంలో కొంచెం మితిమీరి ప్రవర్తిస్తుందంటూ తెలంగాణ చేస్తున్న దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒప్పుకునే పరిస్థితిలో లేదు. జలవనరుల శాఖకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనుమతులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడంతో పాటుగా దీనిపైన కోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకుని ముందుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. బిందు.
రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఏపీ తెలంగాణ మధ్య మళ్ళీ వాటర్ వార్ మొదలైంది. మొన్నటి వరకు కూడా బనకచర్ల బర్నింగ్ ఇష్యూ కొనసాగింది. ఇక పర్యావరణం పరంగా కూడా కేంద్రం అభ్యంతరం చెప్పడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బనకచర్లకు బదులుగా పోలవరం నల్లమల సాగర్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక పోలవరం నుంచి నల్లమల సాగర్ కు 200 టీఎంసీల నీటిని తరలించాలని ఏపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో తెలంగాణ కూడా అలర్ట్ అయింది. ఏపీ చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీలను బొల్లపల్లి రిజర్వేర్ ద్వారా నల్లమల సాగర్ కు తరలించనుంది. అయితే దీన్నే ఎగువ రాష్ట్రం అభ్యంతరం అంటారు. రాష్ట్ర విభజన చట్టం ట్రిబ్యునల్ అవార్డుల నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తుందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలను ఖాతరు చేయడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. నల్లమల సాగర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించింది తెలంగాణ ప్రభుత్వం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. మళ్ళీ తెరపైకి వచ్చింది జలజగడం. రైట్, మరిన్ని డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్ లో నైనాల గోవర్ధన్ గారు, నీటిపారుదల శాఖ నిపుణుడు, అలాగే ఉపల్ లక్ష్మణ్ గారు, విశ్లేషకులు. నమస్తే అండి. ముందుగా గోవర్ధన్ గారు ఏం చెప్తారు? ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య రాజకీయాల వల్ల ఇది కొనసాగుతుంది అనుకుని నిజంగానే ప్రజలకు ఈ వాటర్ కొరత అనేది ఉందా? ప్రజల సమస్యగానే ఉందా? యాక్చువల్ గా పోలవరం బనకచెర్లకు మరొక మారు పేరే తెలంగాణలో మిగతా చాలా చోట్ల దేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ శాఖ దాని అప్రైజల్ కమిటీ ఏదైతే దాన్ని తిప్పి పంపిందో అప్పటి నుంచి ఇది ఒక పెద్ద వివాదంగా కొనసాగుతుంది. అది బేసికల్ గా అంటే రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ కొన్ని అసలు చాలా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడినటువంటి ప్రాజెక్టులని పథకాలని చాలా భారీ పథకాలని ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. అందులో కాళేశ్వరం లాంటి పథకం కానీ, కాళేశ్వరం అన్నారం మెడిగడ్డ సొందిల్లా కొలాప్స్ అయిపోయాయి. సేమ్ అలాంటిదే ఈరోజు పోలవరం బనకచెర్ల లాంటిది. సేమ్ దాదాపు అంతే బడ్జెట్ తో కేసీఆర్ గారు, అంతే బడ్జెట్ తో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అన్ని మల్టీ ఎత్తిపోతలు అంటే అనేక బహుళ దశల ఎత్తిపోతలు, ఒక 10-15 ఎత్తిపోతలు కాళేశ్వరంలో 20 వరకు ఉంటే, కాళేశ్వరంలో సేమ్ ఇక్కడ కూడా బనకచెర్లలో కూడా సుమారు అనేక దశల్లో ఎత్తిపోతలు, 10 దశల్లో ఎత్తిపోతలతో కూడినటువంటి నీరు పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించినటువంటి క్రమం ఏదైతే ఉందో ఇది ఏపీకి గుదిబండగా అవుతుంది. ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది రాజకీయ నాయకులు ఎన్నికల్లో డబ్బుల కొరకు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ తప్ప ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి జరిగినటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇది చాలా ఫండమెంటల్ గా మేము వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తప్పుడు ప్రాజెక్టుల పైన కూడా మేము సుదీర్ఘకాలంగా ఒక నీటిపారుదల విశ్లేషకులుగా, నీటిపారుదల రంగంలో గత సుదీర్ఘకాలంగా 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి మేము చాలా సుదీర్ఘమైనటువంటి ఫైట్ చేస్తున్నాం. ఆ ఫైట్ ఈ రోజు మేము చేస్తున్నటువంటి పోరాటం కాళేశ్వరం పైన జరిగిన, తుమ్మిడిరెడ్డి పైన జరిగినటువంటి పోరాటం అవుతుందో కేసీఆర్ ని దోషిగా నిలబెట్టేంత వరకు సుప్రీంకోర్టు జడ్జి ముందు కేసీఆర్ ను, ఈటెల రాజేందర్ ను, హరీష్ రావును దోషిగా నిలబెట్టే వరకు 30 మంది ఐఏఎస్ ఆఫీసర్లను దోషిగా నిలబెట్టేంత వరకు సుప్రీంకోర్టు జడ్జి దానిపైన కామెంట్ కూడా చేశాడు. సేమ్ దీనిపైన కూడా ఈరోజు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం అటు నితీష్ కుమార్ పైన, చంద్రబాబు ప్రభుత్వం పైన ఈ రెండు పిల్లర్ల పైన ఆధారపడింది. కాబట్టి ఆ మేరకు పోలవరం పాత బనకచెర్లకు కానీ, లేదా పోలవరం ఈరోజు కొత్త నల్లమల ప్రాజెక్టు కానీ పేరు మార్చి ఏదైనా అంటే ఆ పేరు మార్చి మోసగించడానికి చేస్తున్నటువంటి దాని ద్వారా ఏదైనా ఆమోదం కూడా తీసుకురావచ్చు. అది తీసుకొచ్చినంత మాత్రాన ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుమారు 82,000-83,000 కోట్ల వరకు డిపిఆర్ ఇది దాని ఫుల్ డీటెయిల్ ప్రాజెక్ట్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలో చెప్పడం జరిగింది. దానికి కూడా ఈరోజు టెండర్ కూడా వేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈరోజు పోలవరానికి సంబంధించినటువంటి పునాదులే మొదటి డయాఫ్రమ్ వాల్ దాదాపు 425 కోట్లతో నిర్మించినటువంటి మొదటి డయాఫ్రమ్ వాల్ 1300 మీటర్ల లోపల అడుగుల భూగర్భంలో సుమారు 100 మీటర్ల లోతు నుంచి పై వరకు నిర్మించినటువంటి, గోదావరిలో నిర్మించినటువంటి
డయాఫ్రమ్ వాల్ మొదటిది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. రెండో డయాఫ్రమ్ వాల్ బహుశా డిసెంబర్ లో కంప్లీట్ చేస్తామంటున్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ కూడా నిలిచే అవకాశం లేదు. రెండవది పోలవరం ప్రాజెక్టు పైన ఉండేటటువంటి 45 కిలోమీటర్ల ఎగువన ఉండేటటువంటి కొయిదా దగ్గర నీళ్లు దాదాపు భూగర్భంలోంచి పెద్ద అగాధంలోంచి అది సముద్రంలో కలుస్తా ఉన్నాయి. కాబట్టి ఈ దీనివల్ల మొత్తం చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు కట్టినా దాని 190 టీఎంసీలు నిల్వ చేసినప్పటికీ కూడా దాంట్లో నీళ్లు నిలిచేటటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు. దానిలో నీళ్లు మొత్తం పోలవరం ప్రాజెక్టుకే కాకుండా భూగర్భంలోంచి సముద్రంలో కలిసినటువంటి అవకాశం ఉంది. భూగర్భంలోంచి పెద్ద ఒక భారీ అగాధం ఉంది. అంటే మామూలు పోలవరం కట్టినటువంటి సందర్భంలోనే భారీ అగాధం ఉంది. దానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాల్లో గతంలో చాలా మంది అంతర్జాతీయ నిపుణులు 1970లో కానీ లేతే గత 20-30 సంవత్సరాల క్రితం కానీ అనేక మంది అంతర్జాతీయ నిపుణులు కింది చాలా లోతుగా అది నిర్మాణం సాధ్యం కాదని చెప్పారు. టి హనుమంతరావు అని చెప్పేసి ప్రముఖ ఈఎన్సి ఎవరైతే ఉన్నారో రాజమండ్రిలో ఉన్నటువంటి వాస్తవ్యుడు, అతను ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ వస్తా మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధే ఎక్కువ అయిపోయిందా? ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? డబ్బు ప్రయోజనాలు లక్ష్మణ్ గారు నన్ను అడిగారు ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినప్పుడే అనేక ఆరోపణలు దాని మీద వచ్చాయి. కేవలం కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకోవడానికి మాత్రమే కొంతమంది బడా కాంట్రాక్టర్లు ఆ ప్రతిపాదన రూపొందించి ఇటు రేవంత్ రెడ్డి గారిని అటు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి మాట్లాడి ఇది ఆమోదం తెలపండి అనేటువంటి పద్ధతిలో ఇంటర్నల్ గా కొంత దిగింది. నాకు కొంత సమాచారం ఉంది దాని మీద. సో ఇది రాజకీయంగా కంటే పెద్ద ఎత్తున అవినీతి జరగడానికి అవకాశం ఉండే ప్రాజెక్టుగా అది కనిపించింది. అంటే అవినీతి అంటే కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకోవటం. ఇప్పుడు మన పెద్దలు గోరగారు చెప్పినట్టు ఏమైపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ పరిస్థితి? ఎత్తిపోతలు అంటే కొంతవరకు పరిమితుల్లో చేయగలిగితే అవి ఉపయోగపడతాయి, కానీ ఒకేసారి విభాగాల వారి 10 చోట్ల ఎత్తిపోతలను తీసుకొని ప్రాజెక్టు చేయమంటే అది ఈజీ కాదు. అలాగే ఇప్పుడు పోలవరం బనకచెర్ల విషయం కూడా అదే. ఇక్కడ 7,000 కోట్లు అయితే 80 నుంచి 1,00,000 కోట్ల వరకు అవుతుందని చెప్పి ఖర్చు పెట్టారో అంతకంటే ఎక్కువ అయ్యే పరిస్థితి అక్కడ ఉంది. ఉన్నప్పుడు ఏంటి, కాంట్రాక్టర్లు ఎంత సొమ్ము చేసుకోవాలో అంత సొమ్ము చేసుకుంటారు, మళ్ళీ వేస్తారు. ఇక్కడ చూడండి అది కులిపోయింది. మరి కాంట్రాక్టర్ మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? నా గడువు అయిపోయింది, తర్వాత ఏమైనా జరిగితే సంబంధం లేదు. ఆ గడువు అంత తక్కువ సమయం అందులో ఇవన్నీ కూడా అంటే పెద్ద వీళ్ళు రాజకీయ నాయకులు ఒప్పందాలు చేసుకోవడం తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఇది కూడా పోలవరం బనకచెర్లలో కూడా అలాగే జరుగుతుంది అని అందరికి మనలు ఉన్నాయి. లక్ష్మణ్ గారు, ఒకే నదిపై ఆధారపడే ఉన్న రాష్ట్రాలు కలిసి ఈ ప్రాజెక్టులు నిర్మించడానికి అంటే ఆ మోడల్ ని తీసుకురావడం ఎందుకు విఫలమవుతున్నాయి అంటారు? అలా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కోర్టుకు వెళ్తామంటారు. నిజంగా కోర్టుతో ఈ సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి అంటే కోర్టులకు వెళ్తే ఎప్పుడైనా కూడా ఖాళీ ఆపినా తప్ప నిజంగా సమస్య అనేది ఒక రకంగా దాని పరిష్కారం దొరకదు. సమస్య ఏం లేదు. ఇక్కడ గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. దిగువ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎగువ ప్రాంతంలో తెలంగాణ ఉంది. దిగువ ప్రాంతానికి నీటిని వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఉంటది. వృధాగా పోయే తిని దాన్ని ఎవరు ఆదరటం లేదు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన అది సాధ్యమవుతున్నదా? ఇందాక గారు క్లియర్ గా చెప్పారు. 20 ఉత్తర్లు భూమిలో తీపేసింది, అందులో నుంచి
కింది భూగర్భ మార్గం సముద్రంకి వెళ్ళిపోతారు. మరి మీ ఒకవేళ 2 మీటర్లు 1.5 ఎత్తు పెంచే కూడా ఆ యొక్క నిలబడినటువంటి నీరు నిలబడుతుందా, మళ్ళీ 20 కిలోమీటర్ల యువతల సీజ్ ఉంది కాబట్టి అందులో నుంచి పోతుందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పోలవరం నుంచి కృష్ణాకి అనుసంధానం చేయాలని. ఎందుకు? పోలవరం నుంచి వచ్చేటువంటి వాటర్ ఇంకా చాలా ఎక్కువ ఉంది కాబట్టి గోదావరి జలాలు కృష్ణాలో కలపాలి. కలపడం వల్ల అలాగే కొన్ని లక్షల ఎకరాలకు 7 నుంచి 10 లక్షల ఎకరాలు నీరు ఇస్తుంది అనేటువంటి ఆలోచన మంచిదే. గోదావరి జలాలు కృష్ణాలో కలపాలా, పురగా సముద్రంలో ఉంది అంటే ఆలోచన మంచిదే. కానీ సాధ్యమవుతుందా, సాధ్యం కాదా అన్నది కూడా చూడాలి కదా. ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు కాదు. కేవలం కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకునే ప్రాజెక్ట్ ఉంటే పెడితే రేపొద్దున జవాబుదారి ఎవరు ఉంటారు? మరి అది కూడా ఆలోచించాలి. రైట్, గోవర్ధన్ గారు చెప్పండి. రైట్, అంటే ఈ విషయంలో అంటే కేంద్రం వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? నిష్పక్షపాతంగా కూడా వ్యవహరించే ఛాన్స్ ఉందా, లేకపోతే రాజకీయంగా కూడా రాజకీయ మౌనంగా ఉండే అవకాశం ఉందా? ఎట్లా ఉండబోవచ్చు అండి కేంద్ర వైఖరి? మీరు వేసినటువంటి ప్రశ్న చాలా అత్యంత కీలకమైనటువంటిది. అంటే మనం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పనికి మాలినటువంటి ప్రాజెక్టు, అన్సస్టైనబుల్, ఒక సుస్థిరత లేనటువంటి ప్రాజెక్టు. ఇది ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి ప్రాజెక్టు. సేమ్ పోలవరం బనకచెర్ల గానీ, లేదా పేరు మార్చి పోలవరం నల్లమలగా పిలుస్తూ ఇలా మోడీ ప్రభుత్వం ముందు, కేంద్ర జలసంఘం ముందు, కేంద్ర జలశక్తి శాఖ ముందు, లేదా మిగతా అనేక వాటి ముందు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో, లేదా మిగతా దానికి సంబంధించినటువంటి వాటితో అనుమతుల కొరకు పెట్టినటువంటిది ఏదైతే ఉందో సేమ్ అలాంటిదే ఈరోజు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీకి 10 ఏళ్ల పాటు దాదాపు రెండవసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా మోడీ ప్రభుత్వంతో అంటగాగింది. ఆ విధంగా మోడీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చింది. కానీ ఆ రోజు మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు పెద్దగా అవసరం లేదు. అయినప్పటికీ కూడా కేసీఆర్ తెలంగాణలో చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్ని అనుమతులు దగ్గరుండి ఇచ్చారు. రెండవది, ఇది చాలా గొప్ప ప్రాజెక్టుగా నితిన్ గడ్కరీ కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, కేంద్రంలోంచి వచ్చినటువంటి అనేక మంది అధికారులు పొగిడారు. సేమ్ ఈ రోజు కేసీఆర్ కంటే మోడీ ప్రభుత్వం మొత్తం కేవలం 2 నితీష్ కుమార్ బీహార్, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అనేటువంటి 2 పిల్లర్ల పైన అది నిలబడి ఉంది. కాబట్టి తప్పకుండా కేంద్రం పోలవరం నల్లమల ప్రాజెక్టుకు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పేరేదేమైనా దీనికి అనుమతులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. పోలవరమే బేసికల్లీ ఒక భయంకరమైనటువంటి, అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత విపత్తుతో కూడిన ప్రాజెక్టు. నేను అంటే ఒక సుస్థిరమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు నేనేం వ్యతిరేకం కాదు. తెలంగాణలో కానీ, రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, దేశంలో కానీ. కానీ బేసికల్లీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో మేమే మొదట వ్యతిరేకించింది, వ్యతిరేకంగా రాసింది, వ్యతిరేకంగా పోరాడింది. తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ కూల్చడానికి చేసినటువంటి దానిలో మేము మొట్టమొదటి నుంచి ఉన్నాం, చివరి వరకు ఉన్నాం. కానీ ఈరోజు ఏదైతే పోలవరం బనకచెర్ల ఏదైతే ఉందో, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఆలోచన పరుల వేదిక పేరిట లక్ష్మీనారాయణ గారు అనేక మంది కలిసి ఉమ్మడిగా మొత్తం చాలా అది ఆంధ్ర ప్రజలకి గుదిబండ, ఆంధ్ర ప్రజల మెడకు ఉరివేసేది, ఆంధ్రప్రదేశ్ ని మరింత అప్పుల కూపంలోకి దిగదార్చేది. ఇది కేవలం కాళేశ్వరంలో ఎవరైతే కాంట్రాక్టర్లు బాగుపడ్డారో, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నవయుగ, లేదా మిగతా PUCL, లేదా మిగతా ఇక్కడ LNT లాంటి వాళ్ళు ఎవరైతే బాగుపడ్డారో అలాంటి కాంట్రాక్టర్లు బాగుపడినటువంటి ప్రాజెక్టు తప్ప ఇది సుస్థిరమైనటువంటి ప్రాజెక్టు కాదు. బహుశా నేను అనుకుంటాను కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్తలు పెద్ద బడా కంపెనీలు చేశాయి. సేమ్ అలాంటి బడా కంపెనీలే ఈరోజు పెద్ద కంపెనీలే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కంపెనీలు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి బడా కంపెనీలే. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ స్టేటస్ తో అంటే ఏ రాష్ట్రానికి లాభం, ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు? ఫైనల్ గా సమయం తక్కువగా ఉంది. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
ఇలాంటి బహుళ అస్థిర కాంట్రాక్టర్లకు ఉపయోగపడేటటువంటి పదుల ఎత్తిపోతలు, ఒక ఎత్తిపోత రెండు ఎత్తిపోతల తర్వాత ఏది కూడా అన్సస్టైనబుల్ అండి, అస్థిరమైనటువంటి ప్రాజెక్టులు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి 5 కోట్ల ప్రజానికానికి ఉరివేసేటటువంటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ ను మరిన్ని అప్పుల ఊబుల్లోకి తీసుకుపోయే ప్రాజెక్టు. ఇప్పుడు మా కాళేశ్వరం ఏదైతే సిద్దిపేటకు నిలిస్తే 1,00,000 రూపాయలు ఒక పంట ఖర్చు అవుతుందండి. 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ బోర్ వాళ్ళు వేసుకొని ఒక వాటర్ షెడ్, హనుమంతరావు గారి వాటర్ షెడ్ ప్రాజెక్ట్ 4 వాటర్ కాన్సెప్ట్ తో వాళ్ళు హాయిగా వ్యవసాయం చేసుకోగలరు. అదే ఈరోజు రాయలసీమ ప్రాంతానికి, కావేరి ప్రాంతానికి, పై కృష్ణ ఎగువ ప్రాంతాలకు ఆ 4 వాటర్ కాన్సెప్ట్ హనుమంతరావు రాజమండ్రి ఈఎన్సి ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన రూపొందించినటువంటి పథకాన్ని 4 వాటర్ కాన్సెప్ట్ ని రాయలసీమ అంతా చేయొచ్చు. అదే అలాంటి ప్రాజెక్ట్ నే తారేడారిలో, రాజస్థాన్ ఎడారిలో 21,000 గ్రామాల్లో ఎకరానికి 4,000 ఖర్చు పెట్టేసి 2 పంటలకు నిలుస్తున్నారు. చచ్చిపోయిన బోర్లన్నీ ఈ రోజు పోస్తున్నాయి. అలాంటిదే కొట్టిగారిపల్లిలో. గోవర్ధన్ గారు, లక్ష్మణ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. చూసారు కదా, ఇది